ఈరోజు మా అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్లో ఉన్నటువంటి మా పిల్లలకు ఈరోజు సృజనాత్మకలో భాగంగా చెట్టు బొమ్మకు రంగులు వేయండి. క్రేయాన్స్తో ఇవి ఇచ్చి మా పిల్లల దగ్గర ఈ యొక్క చెట్టు బొమ్మకు రంగులు వేయిస్తున్నామండి. హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్ పిల్లలు. హాయ్ పిల్లలు, ఇప్పుడు మీకు వర్క్ బుక్ ఇచ్చాం కదా, ఈ బుక్ లో ఏముంది? ఇక్కడ వెరీ గుడ్. చెట్టుని ఏమంటాము మనము? ట్రీ అంటాం. కుమార్ ఏమంటాము? వెరీ గుడ్. ఇక్కడ ఈ ట్రీ గ్రీన్ రంగులో ఉంటుందన్నమాట. మీకు క్రేయాన్స్ ఇచ్చాను కదా, ఇప్పుడు గ్రీన్ కలర్ క్రేయాన్ తీసుకోండి, అందరి చేతులకి తీసుకోండి. వెరీ గుడ్. ఇప్పుడు పైన చూడండి, గ్రీన్ తోనే మీరందరూ కూడా రంగులు వేయాలి. చూడండి, ఈ చెట్టుకు మాత్రం వేయండి. వేయండి పిల్లలు, వేయాలి అందరూ. నేను వేస్తున్నాను కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. గ్రీన్ మాత్రమే లోపల వేయాలి. నితీష్ వేయి బంగారు. వేస్తున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వేయాలి. కింద కింద చూడండి, ఈ రంగు తీసుకోండి. కింద ఈ భాగానికి ఇది వచ్చి మెరూన్. చూడండి, చూడండి చెట్టు వెయ్యాలమ్మా. చేశారా? చూడండి, కింద కింద ఈ రంగు రావాలి. మెరూన్ రంగు వేయాలి కింద. చూడండి, వేయండి. వేస్తున్నారా? పైన చెట్టు గ్రీన్ రంగులో ఉందన్నమాట. పిల్లలు, మన ఇంటి దగ్గర మీరు వేయండి, వేయాలి. అది ఇదే వేయాలి, గ్రీనే వేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇటు వేయాలి. లోపల భాగం ఇది మాత్రమే గ్రీన్ వస్తుంది. ఇప్పుడు మన ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయి కదా పిల్లలు, చూసారా? ఏ రంగులో ఉంటాయి? గ్రీన్ రంగులో ఉంటాయి. చాలా రకాల చెట్లు ఉన్నాయి మన ఇంటి దగ్గర, మన ఊర్లో. అర్థమైందా పిల్లలు? ఏమేమి చెట్లు ఉన్నాయి మీరు వేస్తా ఉండి నేను చెప్తా ఉంటా నానా. ఏమేమి చెట్లు ఉంటాయంటే చెప్పేదా? మామిడి చెట్లు, సపోటా చెట్లు, దానిమ్మ చెట్లు, తర్వాత జామ చెట్లు, కర్పూరం చెట్లు, తర్వాత వచ్చి అలాగే పూల చెట్లు తెలుసు కదా మీకు, మందారము, చామంతి, డేరె, తర్వాత వచ్చి కనకాంబరం, కాకడాలు, డేరియా చెట్లు, మల్లెపూ చెట్లు, ఇట్లా రకరకాల చెట్లు ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా గ్రీన్ రంగులో కొన్ని ఉంటాయి, కొన్ని మామూలుగా ఉంటాయి పిల్లలు. అలాగే ఆకులు, చెట్లు ఆకులు కూడా కింద పెట్టు, గ్రీన్ రంగులోనే ఉంటాయి. అరవి మాట్లాడకూడదు, ఇది వేయాలి నువ్వు, వెయ్యి. అలాగే పిల్లలు, కొన్ని చెట్లు మనకు, చెట్ల వల్ల ఏం ఉపయోగాలు? చెట్లు నీడనిస్తాయి. అర్థమైందా? చెట్ల వల్ల మనకు గాలి వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది. అర్థమైందా? గాలి లేకపోతే మనం బతకలేము. అర్థమైందా హేమశ్రీ? కాబట్టి చెట్లు ఇంటి దగ్గర నాటినారా మీరందరూ? మన స్కూల్ పక్కన చాలా రకాల చెట్లు ఉన్నాయి కదా, మనం ఆ రోజు నాటాం కదా. కాబట్టి ప్రతి ఒక్కరు నేరేడు చెట్లు ఉన్నాయి కదా, నేరేడు చెట్లు పెద్ద పెద్ద పళ్ళు నల్లగా ఉంటాయి కదా, తిన్నాం కదా మనం. నేరేడు చెట్టు తింటున్నాం, నేరేడు కాయలు తింటున్నాం కదా, మాగిపోతే జామకాయలు తింటున్నాం కదా, మామిడి పళ్ళు తింటున్నాం కదా. అలాగే ఇప్పుడు పెట్టుకోండి నానా. ఫేమస్ బాగా కూర్చోండి, బాగా కూర్చోబోమ్మా, బాగా కూర్చోవాలమ్మా. అలాగే పిల్లలు, ఇంటి దగ్గర మనం అందరూ కూడా చాలా రకాల చెట్లు నాటుకోవాలి. చెట్ల వల్ల ఫేమస్రీ చాలా ఉపయోగాలు మనకు చెట్లు పెద్దవయ్యే కొద్దీ అందులో పండ్లు వస్తాయా, తర్వాత వచ్చి నీళ్ళు వస్తుందా, చెట్ల వల్ల మనకు గాలి వస్తుందా. ఇప్పుడు ఆ చెట్లన్నీ కూడా పూల చెట్లు కానీ, కాయ చెట్లు కానీ, కాయగూర చెట్లు కానీ, ఇవన్నీ మనమే కదా. ఇప్పుడు పూలు దేవుడు పెట్టామా లేదా? మనము పెట్టామా లేదా నాన్న? ఇప్పుడు టెంకాయ చెట్టు వల్ల మనం టెంకాయ చెట్టు నాటితే పొడుగ్గా పెరుగుతుంది. టెంకాయ చెట్టు కాయలు కాస్తాయి. తర్వాత ఆ కాయలు మనము దేవుడు కొడతాము, కొబ్బరి బర్ఫీలు చేస్తాము, పాయసం చేస్తాము కొబ్బరితో. పచ్చి కొబ్బరి తినచ్చు, పచ్చి కొబ్బరితో మనం చట్నీ చేస్తాము. అర్థమైందా? అలాగే
టెంకాయ ఆకులతో హేమశ్రీ ఇంటి ముందర పందిళ్ళు వేస్తాము. పెళ్లిళ్ళకు, దేవుడు పండగలప్పుడు గుడి ముందర పందిళ్ళు వేస్తామా కాదా? ఆ టెంకాయ పట్లు మనము అల్లేసి కిందకేసుకుంటాము, ఇల్లు కట్టుకుంటాము. అలాగే టెంకాయ పళ్ళతో పరకట్ట వస్తుంది కదా, మనకి పరకట్ట తీసుకోవడానికి వస్తుంది కదా. అలాగే పొయ్యిలో పెడతాం కదా, కొబ్బరి నీళ్ళు తాగుతాం కదా మనము. నానా తేజు రాయపండు ఈ ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కదా చెట్ల వల్ల మనకు. ఆ పొయ్యిలకు కూడా మనము పొయ్యి అంటించడానికి కట్లు, టెంకాయ కట్లు పొయ్యిలో పెడతాం కదా. కాబట్టి రకరకాల చెట్ల వల్ల మనకు అందరూ కూడా మనము నాటాలి చెట్లని. ఇంటి దగ్గర ఎవరు చెట్లు పెరగకూడదు, రోజు నీళ్లు పోయాలి చెట్లకి. అవి చిన్న చిన్న మొక్కలు పెద్దవి పెద్ద వృక్షాలు అవుతాయి. కాబట్టి మీరందరూ చెట్లు నాటుతారా? ప్రతి ఒక్కరూ నాటాలి, రోజు మీరు నీళ్లు పోయాలి, అవి పెద్దవి కావాలి. ఆ చెట్ల వల్ల మనకు చాలా ఫలాలు. నాకు గుర్తు మనము మంచి నానా తేజు మనకు ఏమేమి వస్తాయి చెప్పండి. ఇప్పుడు మామిడి చెట్టు నాటినాం అనుకో, అందులో నుంచి ఏం కాయలు వస్తాయమ్మా హేమశ్రీ? మనం తింటున్నామా మామిడికాయల్ని? మామిడికాయలు చట్నీ చేస్తాము, మామిడికాయ ఊరగాయ వేస్తాము. మామిడికాయతో మనము మామిడికాయ సాంబార్లో కూడా వేస్తాము. అర్థమైన మామిడి ముట్లు ఎండిపోతే పొయ్యిలో పెడతాం, మామిడికాయ జ్యూస్ చేసుకుంటాం. మామిడికాయలు పచ్చిని ఉప్పు వేసుకొని పచ్చికాయలు పచ్చికాయలు